వెజతాలి వసంతం వచ్చింది, కోకిల కూసింది. సుకన్య వచ్చింది, సుకన్య రుచుల ఛానల్లో టేస్టీ భోజనం మీ ముందుకు తీసుకొచ్చింది. అబ్బో ఏం తీసుకొచ్చావమ్మా అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, నా పతిగారు అయితే టేస్ట్ ఎలానో బాగానే చేస్తావు, హోమ్ మేడ్ స్పెషల్ వెజ్ థాలీ టైప్ ఉండాలి అని అడిగారు. అరగంటే టైం ఇచ్చారు. ఏంటి మతుంటే మాట్లాడుతున్నావా, ఇన్ని రకాల రెసిపీస్ అరగంటలో ఎలా పాసిబుల్ అవుతాయి అనుకుంటున్నావు? మీరు కామెంట్ సెక్షన్ లో టైప్ చేయబోతుంది ఇదే కదా. పాసిబుల్ చేసేద్దామా. ఫస్ట్ బియ్యం వాష్ చేసుకుని నానబెట్టేసుకున్నాను. ఈ లోపు ప్రశాంతంగా కూర్చొని ఫోన్ చూస్తున్నా మా వారికి అయితే దొండకాయలు సొరకాయ ఇచ్చేసి కట్ చేసి ఇవ్వన్నాను. ఇక్కడ నేను ఆనియన్స్, అల్లం ముక్కలు, కొత్తిమీర కట్ చేసుకుని పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. పెరుగు చట్నీ ఎలా ప్రిపేర్ చేశాను అనేది పూర్తిగా చూపించలేదు అనుకుంటున్నాను కదా. నేను ప్రతి వీడియోలో మాక్సిమం చూపిస్తూనే ఉంటాను, అందుకే చూపించలేదు. 3-4 మినిట్స్ లో పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ దొండకాయలు వేయిద్దామని కడాయిలో ఆయిల్ యాడ్ చేసి నాకు ఇప్పుడే తెలియాలి. దొండకాయలు వేయిస్తా అని ఉప్పు మిరపకాయలు వేయిస్తున్నావు ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఉప్పు మిరపకాయలు వడియాలు వేయించడానికి స్పెసిఫిక్ గా ఆయిల్ పెట్టడం ఎందుకని అవి వేయించేసి ఒక ప్లేట్ లో తీసుకుని అదే ఆయిల్ లో దొండకాయలు అయితే వేయించుకుంటున్నాను. సర్లేండి, ఈ దొండకాయల్లోనే ఉప్పు పసుపు వేసి వేయించుకుంటే చక్కగా వేగుతాయి. మరి అరగంట టైం ఇచ్చారు కదా, కుదురుగా ఉంటామా చెప్పండి. దీనిని మరో స్టవ్ మీద పెట్టి మరో కడాయిని తీసుకుని ఆయిల్ లో పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి చక్కగా వేయించుకున్నాను. దానిలోనే చక్కగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని, లేతగా టేస్టీగా ఉన్న సొరకాయ ముక్కలను కూడా తీసుకొని పసుపు ఉప్పు వేసి వేయించుకుంటున్నాను మూత పెట్టేసుకొని. యాక్చువల్ గా సొరకాయ పచ్చడి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. సొరకాయ మాత్రం లేతగా టేస్టీగా భలే ఉంది. ముక్కలు కట్ చేసిన మా వారే కదా, ఆ పచ్చి ముక్కలు తింటూనే నాకు పచ్చడి వద్దు పులుసు కావాలి ముక్కలు ముక్కలుగా అని అడిగారు. సో పులుసు కోసం సొరకాయ ముక్కలు అయితే ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల దొండకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి. దొండకాయలు ఒక సైడ్ కి జరిపేసి పోపు దినుసుల్ని, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మల్ని తీసుకొని మొత్తం కలిపి ఒక 2 మినిట్స్ పాటు వేయించాను. సో అవి కూడా పూర్తిగా వేగాయి. ఇప్పుడు నేను కొబ్బరి కారం పొడిని అయితే తీసుకుంటున్నాను టేస్ట్ కి తగ్గట్లుగా. దానిలోనే కొత్తిమీర కూడా తీసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకొని ఫైనల్ గా దొండకాయ ఫ్రై అయితే ఫినిష్ చేసేసాను. నెక్స్ట్ అయితే సొరకాయ కూడా చక్కగా కుక్ అయిపోయింది. దీనిలో ముందుగా కలెక్ట్ చేసుకున్న చింతపండు వాటర్ ని, అలానే ప్లెయిన్ వాటర్ ని తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని టేస్ట్ కి తగ్గట్లుగా ఉప్పు, లైట్ గా కారం తీసుకొని చింతపండు పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత శనగపిండి వాటర్ ని కలుపుకోండి. ఇలా శనగపిండి వాటర్ కలిపిన తర్వాత థిక్ అయింది అనుకోండి, ప్లెయిన్ వాటర్ తీసుకొని ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో తీసుకోండి. ఇప్పుడు దీనిలో టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి, టేస్ట్ ని ఎన్హాన్స్ చేయడానికి ఇక్కడ నేను 3 బెల్లం ముక్కల వరకు తీసుకున్నాను. బెల్లం వేయడం వల్ల ఈ సొరకాయ పులుసు అనేది టేస్ట్ చాలా నచ్చుతుంది మాకు. 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని చివరిలో కొత్తిమీర యాడ్ చేయడమే. చాలా సింపుల్ గా ఎక్కువ టేస్ట్ ఉండే విధంగా రెసిపీస్ అయితే కంప్లీట్ అయ్యాయి. నచ్చాయి కదా అయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.